ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉంటే మా ఫ్రెండ్స్తో బీ లైక్ ఏ వాటర్ అని, దట్ మీన్ అన్నాను అంటే వాటర్ లాగా ఉండాలి, ఎక్కడ ఉన్నా అబ్జర్వ్ అవ్వాలి, ఎలా ఉన్నా మన బ్యూటీని అది ఎలివేట్ చేయాలి. అది మినరల్ వాటర్ అవని, బోర్ వాటర్ అవని, మున్సిపల్ వాటర్ అవని, ఏ వాటర్ అన్నా దానికి వాటర్ అనేది ఎవరు నాకు వద్దు అనుకున్న సిచ్యువేషన్ కాకుండా ఎప్పుడూ తన్ని ప్యూరిఫై చేసుకున్న ప్రాసెస్లో తను వాల్యూని పెంచుకుంటా పోతుంది. తను చెరువులో ఉన్నప్పుడు ఒక రంగా ఉండదు, వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు ఇంకా ఆనందం ఉండదు, సముద్రంలో ఒక ఆనందం ఉండదు, మన ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆనందం ఉంటుంది. అలా వాటర్లో ఉన్న ఆనందాన్ని మనం ఎదుర్కోవాలి. సో సో ఆ సౌండ్స్ ఇవన్నీ వినటానికి ఎంత బాగుంటుందండి. ఎప్పుడైనా మనకు లోన్లీగా అనిపించిన ముందు మనకు వెతుక్కున్న పనిలో గ్రీన్ ల్యాండ్ అంటే గ్రీనరీస్, ఇంకొకటి వాటర్ ఫాల్స్, వాటర్ దగ్గర ఉన్న ప్లేస్లో వెళ్ళి కూర్చుంటే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఎందుకంటే మన ఇంటర్నల్గా మన అమ్నెటిక్ ఫ్లూయిడ్లో ఉండి వచ్చే మా సౌండ్స్ ఇవన్నీ విని మనకేంటి ఒక రంగా సైకలాజికల్గా వాటర్లో ఉన్న ఫీలింగ్ ఎక్కువ నచ్చుతుందో ఏమో అని అనిపిస్తుంది. బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నప్పుడు. మీరు ఎప్పుడైనా అలా ఎక్స్పీరియన్స్ ఉన్నారా? మీరు కూడా బీ లైక్ ఏ వాటర్ అండి. థ్యాంక్ యూ రఘు. ఈ కంటెంట్ గుర్తుకు రాగానే నువ్వే గుర్తొచ్చావు. కొన్ని నువ్వు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతాను. కొద్దిగా టైం పడుతుంది. ఓకే.